నెక్స్ట్ చూడండి నువ్వు నెక్స్ట్ ప్రాబ్లం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డివై. చూసినప్పుడే మనము హోమోజీనియస్ ప్రాబ్లమా ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ పవర్ ఏముంది మా 2 ఉంది, ఇక్కడ y పవర్ 2 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది 1, y పవర్ 1, 1 ప్లస్ 1 2, అంటే ఇక్కడ 2 2 2 మొత్తం ఈక్వేషన్లో 2 ఉంది. 2 ఉందంటే హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే మనం ఏం చేయాలా, y ఈజ్ ఈక్వల్ టు vx అనుకుంటాము, డిఫరెన్స్ చేసుకుంటూ పోతే అయిపోయింది. ఎలా చేస్తామో చూడబో ఒకసారి. చూడమ్మా ఎలా చేస్తాం చూడమ్మా. మనము ఈ dy బై dxను ఇలాగే పెట్టేస్తాయి, దీన్ని అదిలో పంపిస్తాం. సొల్యూషన్ చూడమ్మా, సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ xy ఇంటూ డివై. మనము ఈ డివైని ఏం చేంజ్ చేయం, దీన్ని అదిలో పంపిస్తాం. అప్పుడు దీన్ని అదురు పంపించినప్పుడు ఇది అవుతుంది ఇద్దరు వస్తుంది, కాబట్టి మనకు డివై బై డిఎక్స్ కావాలి. కాబట్టి చూడమ్మా, ఇప్పుడు నేను ఈ డివై డిఎక్స్ ఇద్దరు పంపిస్తున్నాను, అంటే అప్పుడు మనకి ఏమవుతుంది డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది ఇద్దరు పంపించాం అనుకో, బ్యాలెన్స్ కావడానికి దీన్ని ఇద్దరు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఇద్దరు వస్తామా 2 ఇంటూ ఎక్స్వై. చూడమ్మా, ఇప్పుడు ఎక్స్ పవర్ 2 వై పవర్ 2, ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 ప్లస్ 1 2, అంటే మొత్తం 2 2 2 ఉన్నాయి, అంటే పవర్స్ మొత్తం 2 ఉన్నాయి కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్లో ఉంది. కాబట్టి దీన్ని ఏమనుకుంటాం ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనం హోమోజీనియస్ ఈక్వేషన్లు ఉంటే వర్కింగ్ రూల్ ఏంటి, ఫస్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, వి అలాగే పెట్టమ్మా, ఎక్స్ వదిలి పంపిస్తే వి ఈక్వల్ టు వై బై ఎక్స్, దీన్ని వీళ్ళు పక్కన పెట్టేస్తాయి. ఇది లాస్ట్ యూజ్ చేస్తాం ఆన్సర్ రాసు. ఓకేనా, ఇప్పుడు దీని చేస్తాం డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు వస్తుందమ్మా డివై బై డిఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు యూవి మెథడ్ మా, యూవి మెథడ్. మీకు యూవి మెథడ్ అంటే చాలాసార్లు ఫస్ట్ ఇయర్ చెప్పాము, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది యు, ఇది వి. యూవి మెథడ్ అంటే చూడమ్మా డివై బై డిఎక్స్ యువి అంటే యు అలాగే పెడతాం, విని డిఫరెన్స్ చేస్తాం, ప్లస్ వి కాన్స్టెంట్ పెడతాం, యూను డిఫరెన్స్ చేస్తాం. ఇది ఫార్ములా మనకు డియు బై డిఎక్స్ ఫార్ములా. మనకు డివై బై డిఎక్స్ యొక్క ఫార్ములా ఏంటంటే యు అలాగే పెట్టి వీని డిఫరెన్స్ చేస్తాం, వీని అలాగే పెట్టి దీన్ని డిఫరెన్స్ చేస్తాం. ఓకేనా, చూడమా ఇప్పుడు దాని ప్రకారం చేస్తాడండి. చూడమా ఇప్పుడు వి అలాగే ఉంటుంది, ఎక్స్ని చేస్తే డివై బై ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్ ఉంటాయి, వీని చేస్తే డివి బై డిఎక్స్, అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ 1 వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 నమస్తే ఇక్కడ. ఓకే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నమస్తే కదా. ఓకేనా, ఓకే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి చూడబాబు మనకి ఇక్కడ ఏముంది డివై బై డిఎక్స్ ఉంది. ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే ఏంది వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్, అంటే ఈ డివై బై డిఎక్స్ బదులు నేను ఈ టర్మ్ రాసుకోవచ్చు కదా, ఈ డివై బై డిఎక్స్ బదులు, ఎందుకంటే ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై, ఈ డివై బై డిఎక్స్ బదులు నేను ఈ టర్మ్ రాసుకుంటాను. చూడు బాబు, దీని బదులు రాసుకుంటున్నా వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై అంటే ఏమనుకున్నాం మనం విఎక్స్, వై స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ వై. వై అంటే ఏమనుకున్నా విఎక్స్, విఎక్స్ సరే పదం. నెక్స్ట్ చూడమ్మా వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ విఎక్స్ స్క్వేర్ బై చూడమ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ వి, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ
పైన ఈడొక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈడొక స్క్వేర్ ఉంది కాబట్టి పైన ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకటి కామన్ తీద్దామా, కామన్ తీసేద్దాం. ఇప్పుడు కామన్ తీసే వస్తుంది ఎక్స్ స్క్వేర్ కామన్ అంటే ఈడ ఎక్స్ స్క్వేర్ ఏంటంటే 1 ప్లస్ ఈడ ఎక్స్ స్క్వేర్ ఏంటంటే వి బై 2x స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డిబి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వి బై 2. ఇప్పుడు ఈ వి ఉందా, ఈ వి అవతల పంపించేద్దాం. అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వి బై 2. ఈ అవతల అవుతుంది, ఇక్కడ ప్లస్ వి ఉంది, అవతల పోతే మైనస్ వి. అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ 1 ప్లస్ వి క్రాస్ మళ్ళీ చేద్దాం మైనస్ వి ఇంటూ 2 2v బై 2. ఇప్పుడు వేస్తుందమ్మా ఎక్స్ ఇంటూ డిబి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2vలో వి పోతేమా మైనస్ బి బై 2 మైనస్ 1. మనకేమొస్తుంది చూడండి, ఇక చూడమ్మా ఇక్కడ వి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది వి స్క్వేర్ వి స్క్వేర్ వి స్క్వేర్ వి స్క్వేర్ వి స్క్వేర్ కదా, ఇక్కడ వి స్క్వేర్ కదా, వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వి స్క్వేర్ వి స్క్వేర్ స్క్వేర్ ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ మనకు 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ 2v బై 2 ఉంది ఓకేనా. 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ 2v ఉంది మనకు. చూడమా ఇప్పుడు మనకు ఇక్కడ వి ఉంది కదా కాబట్టి వి పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే వి ఉండాలి కదా, వి 2v ఓకేనా. చూడమ్మా ఇప్పుడు చేస్తాను, ఏ కొంచెం మిస్ అయినా కష్టం చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వి ఉంది కదా, వి ఈడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాంబినేషన్ 1 ప్లస్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది 2v ఉంది కాబట్టి 1 ప్లస్ వి స్క్వేర్ 2v 1 ప్లస్ వి స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ వి ఉంది, అదర్ పోతే మైనస్ వి. అప్పుడు 1 ప్లస్ వి స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మైనస్ 2v ఇంటూ వి 2v స్క్వేర్ బై 2v. చూడమ్మా 2v స్క్వేర్లో వి స్క్వేర్ అవుతే మైనస్ వి స్క్వేర్ బై 2v. ఇప్పుడు వచ్చేసినాడు అంటే 1 మైనస్ వి స్క్వేర్ బై 2v ఓకేనా. ఇప్పుడు మనం చేస్తాము వి టర్మ్స్ అనే ఒక పక్కన ఎక్స్ టర్మ్స్ అనే కొడతాం. అంటే బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఈ టర్మ్ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా 1 మైనస్ వి స్క్వేర్ బై 2 ఏమవుతుంది 2v బై 1 మైనస్ వి స్క్వేర్ డివి అలాగే పెట్టేస్తామా. ఇక్కడ ఎక్స్ ఏమైంది న్యూమరేటర్ ఉంది, ఇతరులకు వస్తే న్యూమరేటర్ అంటే డినామినేటర్ ఉంది 1 బై ఎక్స్ డిఎక్స్. చూడు ఇక్కడ చూడండి 1 మైనస్ వి స్క్వేర్ బై 2v ఇతరులు వస్తే తిప్పి పడుతుంది అంటే 2v బై 1 మైనస్ వి స్క్వేర్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు ఎక్స్ ఉంది, ఇతరులకు వస్తే 1 బై ఎక్స్, ఈ డిఎక్స్ ఉత్తరం పంపిస్తున్నాం ఓకేనా 1 బై ఎక్స్. నెక్స్ట్ చేస్తాము ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ 2v బై 1 మైనస్ వి స్క్వేర్ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూసినప్పుడే మనకు ఫార్ములా రావాలమ్మా. ఫార్ములా ఏంది ఇక్కడ చూడండి 2v 1v ఉంది కానీ మనకు ఫార్ములా ఒకటి ఉంది, ఏది అంటే చూడమ్మా ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్. అంటే దీంట్లో ఏది f డాష్ ఎక్స్ ఏది f ఆఫ్ ఎక్స్ అంటే కిందిది f ఆఫ్ ఎక్స్ మా, ఇది f డాష్ ఎక్స్. అంటే దీన్ని చేస్తే ఇది డిఫరెన్స్ చేయాలి. చూడమ్మా ఇక్కడ డి బై ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది 0, డి బై ఎక్స్ ఇది ఎక్స్ స్క్వేర్ అనుకో, డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అంటే 2v ఉందా, దీన్ని డిఫరెన్స్ చేస్తే దీన్ని చేస్తుందా. చూడండి ఇక్కడ డి బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే నేను ఏం చేస్తానంటే చూడండి మాట ఇది f ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, f ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ వి స్క్వేర్. డిఫరెన్స్ చేసినప్పుడు dy బై డిఎక్స్ 1
minus dy by dx v square. d by dx కాన్స్టెంట్ 0, d by dx v square 2v అంటే మైనస్ 2v రావాలి. మైనస్ 2v వస్తుందా, దీన్ని డిఫరెన్స్ చేసి దీన్ని వచ్చిందా, కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. మనకి ఏమొచ్చింది మైనస్ 2v ఉంది, కానీ ఇక్కడ ఏముంది ప్లస్ 2v ఉంది. కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ ఏమొస్తా అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తాను. ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, మైనస్ తో మల్టిప్లై చేస్తాను కాబట్టి రాసుకోవాలా, మైనస్ తో మల్టిప్లికేషన్ చేయగా అని గుర్తుపెట్టుకోవాలా. ఆ పాయింట్ గుర్తుంటే వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇక్కడ డి బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే 0, డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అనుకో, బి స్క్వేర్ అంటే మైనస్ 2v, మైనస్ 2v బదులు మనకి ఏముంది ప్లస్ 2 ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాం, గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. అప్పుడు మనకు ఫార్ములా ఏంది, ఇంకా ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, లాగ్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి. లాగ్ ఎక్స్ ప్లస్ ఇది లాగ్ సి మా, లాగ్ సి అంటే లాగ్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్, ఇది మైనస్ లాగ్ ఎక్స్ ఉంది మా, ఇక్కడ కోసం ఏముంది ప్లస్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ సి. చూడమా ఇప్పుడు ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ సి. చూడమా ఇప్పుడు లాగ్ 1 మైనస్ బి స్క్వేర్ అంటున్నాడు, నేను ఆల్రెడీ చెప్పా దీన్ని బి ఈక్వల్ టు వై బై ఎక్స్ లాస్ట్ ఆన్సర్ లో యూజ్ చేస్తాము. వి స్క్వేర్, వి అంటే ఏముంది వై బై ఎక్స్, వి స్క్వేర్ అంటే వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ సి. లాగ్ సేమ్ కాబట్టి కొట్టేసాము, క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సి. ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటమ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా, ఒక ఎక్స్ క్యాన్సల్ చేసి ఇక్కడ ఒక ఎక్స్ అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి. లాస్ట్ ఆన్సర్ ఏం రాస్తామమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఈ ఎక్స్ వదిలితే సి ఇంటూ ఎక్స్ అయిపోయింది. 7 మార్క్స్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగినాడు 7 మార్క్స్ కి, చాలా సార్లు అడిగాడు. గుర్తుపెట్టుకోండి, మనము dy బై dx ఏం చేంజ్ చేయము, దీన్ని అదర్ పంపిస్తున్నాం, అప్పుడు dy బై dx వస్తుంది. దీన్ని ఒకదాన్ని పంపిస్తున్నాం అంటే ఇతర ఒకదాన్ని తీసుకొస్తాం, వచ్చేసింది. పైన హోమోజీనియస్ ఫార్ములా ఉంది, y ఈక్వల్ టు vx చేసుకుంటూ వచ్చినాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసినాము వేరియబుల్ సెపరబుల్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. ఇదంతా చేసినాక ఇక్కడ ఏం చేసినాము వేరియబుల్ సెపరబుల్ మెథడ్. నెక్స్ట్ ఏం చేసినాము ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఫార్ములా వచ్చింది. ఇంపార్టెంట్ మా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 2xy స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ వై ఇంటూ డివై. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, డివై బై డిఎక్స్ అనుకోవాలా. తర్వాత హోమోజీనియస్ ఫార్ములా ఉందా లేదా చూడు. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 1, 2 + 1 3, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, ఇక్కడ వై స్క్వేర్ 2 + 1 3, ఎక్స్ క్యూబ్ సరిపోయింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందా వై పవర్ 1 ఉంది 3 అంటే 3 3 3 పవర్స్ అన్ని 3 ఉన్నాయి కాబట్టి హోమోజీనియస్ అయిపోయింది. హోమోజీనియస్ ఫార్మ్ ఉంది. హోమోజీనియస్ ఫార్మ్ అంటే ఫస్ట్ ఏం చేయాలను డివై బై డిఎక్స్ రాయాలి. కాబట్టి ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, దీన్ని ఏం కదిలేకమ్మా ఈ డిఎక్స్ అందులో మిస్టేక్ అంటే ఏమవుతుంది అప్పుడు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ డిఎక్స్ తెలియదనుకో దీని ఇతరులు పంపించేస్తాయి. అప్పుడు ఏమవుతుంది మనకు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 2xy స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ వై వచ్చేసింది. డివై బై డిఎక్స్ వచ్చింది. ఇంకా మనకు డివై బై డిఎక్స్ వచ్చిందంటే ఏం చేస్తాము వర్కింగ్ రూల్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, వి అలాగే పెట్టాయి, ఎక్స్ వదిలిపోతే v ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. ఇది ఎప్పుడు లాస్ట్ యూజ్ చేస్తాం, దాన్ని ఇప్పటి వరకు యూజ్ చేయం. దీన్ని చేస్తాం డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు వస్తుందమ్మా డివై బై డిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వి ఇంటూ డివై ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ లాగా ఉంటుంది
డివి బై డిఎక్స్. ఏది యువి మెథడ్ అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ 1 వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 1 అనుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇప్పుడు ఈ డివై బై డిఎక్స్ ఉంది కదా, ఈ డివై బై డిఎక్స్ బదులు చూడమా, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది. ఈ డివై బై డిఎక్స్ బదులు నేను ఈ టర్మ్ రాసుకుంటున్నా. రాసుకోవచ్చు కదా, డివై బై డిఎక్స్ ఈ డివై బై డిఎక్స్ బదులు ఏం రాసుకుంటున్నా, ఇది రాసుకుంటా. అంటే ఇక్కడ డివై బై డిఎక్స్ బదులు ఏమంటే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వయర్ వై. వై అంటే ఏముందమ్మా, విఎక్స్ కదా, కాబట్టి విఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వై స్క్వేర్. వై అంటే వి ఇంటూ ఎక్స్, వై స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై. వై అంటే అమ్మా విఎక్స్, కాబట్టి విఎక్స్ రాసుకొచ్చా. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వి మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2v స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ 3x క్యూబ్ వి. చూడమ్మా, ఇప్పుడు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఈడ ఎక్స్ క్యూబ్ ఉంది చూడండి మా, ఇక్కడ మనకు ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, కామన్ తీద్దాం. ఆడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఒక ఎక్స్ క్యూబ్ కామన్ తీద్దాం. అంటే ఈ ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఏమొస్తుంది, వి మైనస్ 2v స్క్వేర్ బై ఈడ చూడమా, ఈడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ కామన్ తీయమ్మా. ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 3v, ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v. వి స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v మైనస్ 1 3v. ఇప్పుడు ప్లస్ v ఉందా, ఇవతలకు పంపించాయి మైనస్ v, అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v ప్లస్ వి తర్వాత మా మైనస్ వి, అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వి మైనస్ 2v స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేద్దామా, మైనస్ వి ఇంటూ 1 మైనస్ వి, ఓకేనా, మైనస్ ఆ మైనస్ ప్లస్ 3v ఇంటూ వి 3v స్క్వేర్ బై 1 మైనస్ 3v. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే చూడు, క్యాన్సిల్ అవుతాయి. ఏం క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ప్లస్ వి, ఇది మైనస్ వి. నెక్స్ట్ మైనస్ 2v స్క్వేర్ నుంచి 3v వేసుకొస్తే వి స్క్వేర్, ఓకేనా. అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ మనకి ఏముంది, ఇక్కడ 3v స్క్వేర్ నుంచి వి స్క్వేర్ అవుతే వి స్క్వేర్ బై 1 మైనస్ 3v. ఇప్పుడు వేస్తే ఇంకా వేరియబుల్ సపరబుల్ మెథడ్ వేయాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ వేస్తే వేరియబుల్ సపరబుల్ అంటే ఏంటి, బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. అంటే వి డివి టర్మ్స్ ఒక పక్కన, ఎక్స్ డిఎక్స్ టర్మ్స్ ఒక పక్కన. వీటిలో వస్తే మనం చేంజ్ అవుతుంది. అంటే 1 మైనస్ 3v బై వి స్క్వేర్ డివి ఈక్వల్ టు అదిలో అవుతుందా 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ టర్మ్ ఇట్లా వస్తే ఏంటండి, ఇట్లా తిప్పి పడుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉంది మా పెన్ను, ఇతర వచ్చేదాకా ఇట్లా చేంజ్ అవుతుంది. అంటే న్యూమరేటర్ పైకి పోతుంది, డినామినేటర్ కిందకి వస్తుంది, అంతే. ఇక్కడ ఏమవుతుంది, ఇట్లా వస్తే 1 మైనస్ 3v బై వి స్క్వేర్, ఈ డివి అలాగే ఉంటుంది. ఈ ఎక్స్ న్యూమరేటర్ ఉంది, ఇతర వస్తుంది 1 బై ఎక్స్ డిఎక్స్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, అంటే ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ చేయాలి. ఇక్కడ వద్దులేండి, చూడమ్మా ఇప్పుడు ఇంటిగ్రల్ 1 మైనస్ 3v బై వి స్క్వేర్ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనము ఇంటిగ్రేషన్ చేస్తాము,
సపరేట్ రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ 1 మైనస్ బి స్క్వేర్ డివి మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ బి బై బి స్క్వేర్ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే 1 మైనస్ బి స్క్వేర్ మైనస్ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసాం ఇంటిగ్రల్ బి బై బి స్క్వేర్. బి స్క్వేర్ కు బికి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది మా ఇంటిగ్రల్ 1 మైనస్ బి స్క్వేర్ డివి మైనస్ 3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 బై బి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈడ మనకు ఫార్ములా రావాలి. ఆల్రెడీ ఫార్ములా చెప్పేటప్పుడు ఇంటిగ్రల్ 1 బై 1 ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు నీకు ఒక ఫార్ములా చెప్పాను మనం. ఇంటిగ్రల్ 1 బై 1 బై ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఫార్ములాస్ చెప్పాను మీకు. ఏం చెప్పాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అనుకో. ఎలా ఉంది ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. ఇది గుర్తుపెట్టుకో, ఇది టర్మ్ గుర్తుపెట్టుకో. ఇంటిగ్రల్ 1 బై బి స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ 1 బై బి ఎక్స్ ప్లస్. ఎందుకంటే ఫార్ములా అది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది ఇంటిగ్రల్ 1 బై బి స్క్వేర్ ఉంది అంటే ఏం రాసుకోవచ్చు, బి పవర్ -1. ఇప్పుడు మనకి ఏంది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఆ ఫార్ములా వేసుకుంటే పోవాలి, అదంతా అవసరం లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడమ్మా, అప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్ 1 బై వి మైనస్ 3 ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ వి ఈక్వల్ టు ఇక్కడ మా లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. అప్పుడు మైనస్ 1 బై వి చూడమా మైనస్ ఇక్కడ ఎలా ఉందంటే ఇది గుర్తుపెట్టుకునేది మనకు ఒక ఫార్ములా ఉంది చూడమ్మా. మనకు లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం ఇంటూ లాగ్ ఏ. ఇది ఫార్ములా. లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం ముందు వస్తుంది, ఎం లాగ్ అంటే మనకు ఎం లాగ్ ఏ ఫార్ములా ఉంది అంటే మనం రాస్తాము లాగ్ ఏ పవర్ ఎం రాస్తాం. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఫార్ములా ఉంది, దీనికి ఫార్ములా ఎలా ఉందంటే ఇది ఎం లాగ్ ఏ అంటే ఏంది లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా, లాగ్ ఏ పవర్ ఎం. అప్పుడు ఏం రాసుకున్నాం చూడండి, మైనస్ 1 బై వి లాగ్ పి క్యూబ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. ఓకేనా? మనకు ఇంకో స్టెప్ తగ్గాలంటే ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడమ్మా, ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అంటే లాగ్ సిఎక్స్. కానీ బి అంటే మనకి ఏమనుకున్నాము వై బై ఎక్స్. గుర్తుపెట్టుకోవాలి, దీన్ని లాస్ట్ చూద్దాం. బి అంటే ఏం రాసుకోవచ్చు వై బై ఎక్స్ అంటే -1 బై వి అంటే వై బై ఎక్స్ మైనస్ లాగ్ వి అంటే ఏందమ్మా వై బై ఎక్స్ అంటే వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు లాగ్ సిఎక్స్. చూడమ్మా -1. ఇప్పుడు ఈ ఎక్స్ పైకి పోతే ఉంది మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ ఏమిటో అందులో పోతే లాగ్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ లాగ్ సిఎక్స్. చూడమ్మా మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ ప్లస్ బి. చూడమ్మా ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఏంటి లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే మనకు వస్తుంది లాగ్ ఆఫ్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ సిఎక్స్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కు ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్ ఆన్సర్ ఏదంటే చూడమ్మా కనిపిస్తుంది రాస్తే లాస్ట్ ఆన్సర్ రాసిస్తున్నాడు మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి. నువ్వు మళ్ళీ దీన్ని ఈ వైర్ పంపించాలంటే పంపించుకోవచ్చు, లేదు ఇక్కడే పెట్టేసి ఇక్కడ పెట్టచ్చు. లాస్ట్ ఆన్సర్ రాస్తా అయిపోయింది. ఇది రాసిస్తే అయిపోతుంది, ఇదే ఆన్సర్, ఇది ఆన్సర్. లేదు సార్ నేను దీన్ని సి క్యూబ్ రాసుకుంటే రాసుకో మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సి మైనస్
సి ఇంటూ వై క్యూబ్ బై ఎక్స్ అట్లా రాసుకుని ఎక్స్. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పాయింట్ గుర్తుపెట్టుకుంది. ఈ మొత్తం అయిపోయినాక ఇక్కడ ఏం రాస్తావు, బై యూజింగ్ వేరియబుల్స్ అప్రూవ్ మెథడ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఫార్ములా. ఎందుకంటే ఇంటిగ్రల్ 1/b² అంటే ఇంటిగ్రల్ 1/x² dx అంటే -1/x అంటే -1/x వదిలింది -1/. మళ్ళీ ఇక్కడ log a పవర్ m అంటే m ఇంటూ log ఆ ఫార్ములా. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి.